హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిన్నారుల కోసము 3 ముఖ్యమైన థింగ్స్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు ఈ వీడియోలో ఏ ఒక్క వస్తువైనా నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి బాటిల్ అండి. కిడ్స్కి ఎంతో యూజ్ అయ్యేది, డైలీ మనం యూజ్ చేసేది. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఏం యూజెస్ ఉన్నాయో చూద్దాము. చూడండి ఇలా అట్ట ముక్కలు కట్ చేసి పెట్టారు. మేబీ సేఫ్టీ కోసం అనుకుంటాం. బాటిల్ బ్రాండ్ నేమ్ వచ్చేసి లవ్ ల్యాప్ అండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. బాటిల్కి లాక్ ఇచ్చారండి. పైన ఉన్న లాక్ చేసి ఉంది కదా, దానికి ఎందుకని బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే అక్కడ ఒక స్ట్రా కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఈజీగా సిప్ చేయవచ్చు. సో 6 months ప్లస్ వాళ్ళు కూడా ఈ బాటిల్ని యూజ్ చేయవచ్చు. మరొకసారి చూపిస్తాను చూడండి. లాక్ ఓపెన్ చేసి బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసి మనం లాక్ చేసుకోవచ్చు. ఈజీగా పట్టుకోవడానికి గ్రిప్ కోసం హ్యాండిల్స్ కూడా ఇచ్చారండి. 2 హ్యాండ్స్తోని బాగా పట్టుకోవచ్చు. వాటర్ కెపాసిటీ వచ్చేసి 300 ml అండి. 300 ml వరకు పడతాయి ఈ బాటిల్లో వాటర్. ఫ్రంట్ సైడ్ బ్రాండ్ నేమ్ ఇచ్చేసి కింద డైనో పిక్ ఇచ్చారండి. ఒకసారి బాటిల్ ఓపెన్ చేసి ఇన్సైడ్ చూద్దాము. వెయిటర్ స్ట్రా ఉంది కదండి, దీనివల్ల మనం బాటిల్ లోపల ఉన్న పూర్తిగా వాటర్ తాగడానికి యూజ్ అవుతుంది. ఇది బాటిల్ ఓపెన్ చేయగానే స్ట్రా ఇచ్చారు కదండి, ఎలా క్లోజ్ అవుతుందని మీరు అనుకోవచ్చు. ఇది అనేది పూర్తిగా ఫ్లెక్సిబుల్ అండి. మనం క్లోజ్ చేయగానే ఇది ఫ్లెక్సిబుల్గా వంగిపోతుంది. మనం ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. బాటిల్ సిలికాన్ మెటీరియల్ అండి. కలర్ గ్రీన్ కలర్లో ఉంది కదా, నేను గ్రీన్ కలర్ ఆర్డర్ పెట్టాను. దీంట్లో ఇంకా పర్పుల్ అండ్ పింక్ కలర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మెయిన్ ఇది ఎందుకు నాకు బాగా నచ్చిందంటే దీన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వాటర్ పోసాం కదండి, ఒకవేళ వాటర్ పోసిన తర్వాత మనం మొత్తం అప్ అండ్ డౌన్ చేసినా కానీ వాటర్ అనేవి అసలు కిందికి వెళ్ళిపోవు. ఓన్లీ మనం సిప్ చేసినప్పుడు మాత్రమే వాటర్ వస్తాయండి. సో ఇది కింద పడ్డా కానీ నీళ్ళు దీంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది. అండ్ దీంట్లో యాంటీ లాక్ స్పిల్ ఉంది కదండి, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ దీని లోపల ఇచ్చిన స్ట్రా వల్ల దీంట్లో వాటర్ టోటల్గా తాగవచ్చు. వేస్టేజ్ అనేది కూడా ఏమీ ఉండదు. ఈ బాటిల్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కాకపోతే ఇంకెవరికన్నా యూజ్ అవుతుంది కదండి, వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఈ బాటిల్ చాలా బాగుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తెస్తాను. ఇప్పుడు సెకండ్ వన్. ఈ బ్రష్ నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ప్యాకింగ్ వచ్చేసి ఇలానే ఇచ్చారండి, దీనికి బాక్స్ లాంటిది ఏమి ఇవ్వలేరు. చిన్నపిల్లలకి 3 months నుంచి బ్రషెస్ యూజ్ చేయవచ్చండి, కానీ అవి చాలా సాఫ్ట్గా ఉండాలి. ఒక్క మంత్ని బట్టి ఒక్కొక్క బ్రష్ ఉందండి డిఫరెంట్గా. దీంట్లో మొత్తం 4 ఇచ్చారండి. పిల్లలకి బ్రష్ చూస్ చేసుకునేటప్పుడు మనం చాలా మెత్తగా ఉండేవి అండ్ బీపీఎఫ్ ఫ్రీ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలండి బ్రషెస్. దీంట్లో వాడిన మెటీరియల్ ఏంటంటే సిలికాన్ మెటీరియల్ అండి. బ్రిస్టల్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. బ్రష్ నేమ్ వచ్చేసి ఓరల్ హైజీన్ కాంబో. 3 స్టేజెస్లో వచ్చారండి. ఫస్ట్ ఏంటంటే టంగ్ క్లీనర్ ఉంది కదండి, అది 3 months ప్లస్ నుంచి యూజ్ చేయవచ్చు. ఎందుకంటే పిల్లలు ఫీడింగ్ చేసిన తర్వాత నాలుక పైన వైట్ కలర్లో అవుతుంది కదండి, దాన్ని టంగ్ క్లీనర్తో క్లీన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా స్మూత్గా ఉంటుందండి, మెత్తగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టంగ్ అండ్ గమ్ క్లీనర్ అండి. సాఫ్ట్ సిలికాన్ బ్రిస్టల్ అంటే సిలికాన్తో తయారు చేశారు దీన్ని. ఎలా ఉంటుందంటే ఇది కొంచెం గమ్లా ఉంటుంది కదండి,
దాన్ని ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఇది 6 months ప్లస్ నుంచి యూస్ చేయవచ్చు. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సాఫ్ట్ బ్రిస్టల్ టూత్ బ్రష్ అండి. ఇది మనం టీత్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది 12 months ప్లస్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాన్ స్లిప్ హ్యాండిల్ కూడా ఉందండి, రౌండ్గా ఉంది కదా, అది నాన్ స్లిప్ హ్యాండిల్ అండి. యాంటీ చోకం సేఫ్టీ షీల్డ్. మనం బ్రష్కి దాన్ని షీల్డ్ లాగా పెట్టి చిన్నపిల్లలకి ఇస్తే అది నోట్లో లోపలికి పెట్టుకోకుండా యూజ్ అవుతుందండి హ్యాండిల్ లాగా. సో సపరేట్గా వీటిని చూపిస్తాను చూడండి. బ్రాండ్ నేమ్ ఇచ్చారు బ్రష్ పైన. ఇది వచ్చేసి టంగ్ స్క్రాపర్ అండి. 3 months ప్లస్ నుంచి యూస్ చేయొచ్చు. అది చాలా మెత్తగా ఉంటుంది. ఇదే అండి చోక్ అనేది. దీన్ని దాంట్లో పెట్టి చిన్నపిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళే బ్రష్ చేసుకుంటారు. ఈ బ్రష్ అనేది చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి షూ అండి. ఇది చాలా అవసరం అండి. బయటకు ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, చిన్నపిల్లలు ఎత్తుకుంటే ఉండరండి, కిందికి దిగిపోతారు. అక్కడ చెత్త ఉంటుంది, క్లీన్గా ఉండదు, డస్ట్గా ఉంటుంది. సో మనం చిన్నపిల్లలకైనా సరే ఈ షూ అనేది యూజ్ చేయవచ్చు. ఎందుకంటే మీరే చూడండి, ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. కవర్ అనేది లాక్ కవర్ ఇచ్చారండి, మనం ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటే డస్ట్ ఏం పడకుండా ఉంటుంది. షూ వచ్చేసి కింద రబ్బర్ టైప్ ఉంటుందండి, అది సిల్క్ అంది. అండ్ గ్రిప్స్ ఉన్నాయి కదండి, అది స్లిప్ కాకుండా. పైన వచ్చేసి కాటన్ అండి. ఇది షూ కమ్ సాక్స్ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ బ్రీతబుల్గా కూడా ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్ అండి, రబ్బర్ టైప్ టోటల్గా. చూడండి అస్సలు స్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ టైట్ అండి, హై ఎలాస్టిక్ అండ్ నాన్ టాక్సిక్ అండి. రెగ్యులర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నేను పింక్ కలర్ తీసుకున్నాను, దీంట్లో ఇంకా బ్లూ కలర్, బ్రౌన్ కలర్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. టోటల్గా 3 ప్రొడక్ట్స్ బేబీస్ గురించే అండి. నాకైతే 3 చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.